జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి మీ అభిప్రాయం ఏంటి? అద్భుతం అండి. వాళ్ళ నాన్నగారు ఆయన మించిపోయారు కదా. అవునా? మరి వాళ్ళ నాన్నగారిని మించిపోయారు డెఫినెట్గా. ఎందుకంటే 3677 కిలోమీటర్లు ఎంతో తిరగడం మామూలు విషయం కాదు కదండి. ఓకే, ఆయన అద్భుతం. అది మరి అవకాశం ఉంది ఆయన అధికారంలోకి వచ్చాక? చెప్తున్నా కదా, ప్రేక్షక దేవుళ్ళు. ఓకే, మీరు నేను కాదు, మనం కూర్చొని మాట్లాడుకుంటే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో. ఎవరి స్థాయి వాళ్ళకు ఉందండి. వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు తక్కువళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు అని కాదు, ఎవరి స్థాయి వాళ్ళది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఇప్పుడే కదా 5 ఏళ్ళు వచ్చినాయి మన రాష్ట్రానికి. 5 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు. ఓకే, ముందు నుంచి ఉంది. ఓకే, ఇప్పుడు 5 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్ తర్వాత 10 ఏళ్ళు అవుతాయి. సో అప్పుడు తెలుస్తుంది ఏమైనా అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా? జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఎలాంటి అభివృద్ధి జరిగిందంటున్నారు? అంటే అందరు చెప్పేదే నేను చెప్తున్నాను. అభివృద్ధి అంటే ఎక్కువ మీకు ఉన్నాం కదా ఉండేది తెలంగాణలో. సో ఎందుకంటే మా వృత్తి వచ్చి అక్కడ ఉండాలి. సో ఈ టైపు జరుగుతుందని నేను నమ్మకం. అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. గ్యారంటీగా ఫ్యూచర్లో డెఫినెట్గా మనం కూడా ఒక స్థాయిలో ఉంటామని నమ్మకం. అభివృద్ధి అంటే ఏంటి? మీకు నిజంగా ఎమ్మెల్యే అవకాశం వచ్చి మంత్రి పదవి వచ్చింది అనుకోండి, అంటే ఎవరు చేయని విధంగా మీరు ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకుంటారు? ప్రజలతో కొంతమంది పెద్దోళ్ళతోటి సలహా తీసుకొని, ఎందుకంటే సీనియర్ పోస్టులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూర్చొని సార్ ఏంటి మాకేమైనా టిప్స్ చెప్తారా అని తీసుకొని వెళ్తాం. ఇంకా టిప్స్ నేర్చుకోలేదు, ఇంకా ఏం నేర్చుకోలేదు, వాళ్ళలోనే ఇంకా తిక్కుతున్నారు. అప్పుడే మంత్రి పదవి పేరు. అంటే ఒక ఆలోచన లేదు, ఒక విజన్ లేదు. నేను మంత్రి అయితే ఇలా ఉండాలి, నేను మంత్రి అయితే ఇలా చేయాలి, అరే నా రాజమండ్రిని ఇలా తీసుకురావాలి, మంత్రి అయితే రాష్ట్రానికి అంతా ఉంటాడు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ బాగా అన్ని తెలుసుకొని వచ్చారు కదా. వాళ్ళు తెలుసుకుంటారా లేదా అనేది కాదు, ఇక్కడ అలీ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. వచ్చిన తర్వాత తెలుస్తుందండి ఏదైనా. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళగానే నేను 10వ క్లాస్లో కూర్చుంటాను, కానీ ఒక విజన్ అనేది ఉంటుంది కదా మీకు. ఇప్పుడు ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చెప్పేదానండి, నేను చెప్పేదానండి. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి కమెడియన్ నుంచి మళ్ళీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాము. రావటమే ఇండస్ట్రీకి, నేను హీరోగా రాలేదే. వాస్తవమే, మీరు అక్కడి నుంచి వచ్చారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన తర్వాత సెకండ్ టర్మ్లోనో థర్డ్ టర్మ్లోనో ఆర్టిస్ట్ గాను, ఒక మంచి కమెడియన్ గాను, లేకపోతే ఒక మైనార్టీ విభాగం కిందనో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ మీరే అంటున్నారు, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చారు, మళ్ళా హీరో అయ్యారు, మళ్ళా కమెడియన్ గా ఉన్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఒక మన ప్రాస ఈ రాజకీయాల్లో మీరు చూపించడం లేదు. కొడితే డైరెక్ట్ రేలు కుంభస్థలాన్ని నేను కొడతానని మాట్లాడుతున్నారు. అవును, మరి అలాగే చేసుకోవడం అందరూ. ఇది ఉంది కదా, ఇక్కడ నేను చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యాను, మళ్ళా అయిపోయింది అది. ఇక్కడ ఎందుకు అది పాటించడం లేదు? 99లో రాజకీయాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ నేను. ఇప్పుడు 20 years అయింది వచ్చి. 99 అంటే 2019. ఓకే, అరవటంలో తప్పేంటి అంటున్నాను. అది చాలా పెద్ద తప్పులాగా మీరు దాన్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు దాన్ని తీసుకొని దాన్ని పాలిష్ చేసి దాన్ని ఏ విధంగా కెలికితే వస్తుంది బయటికి. ఏం లేదు, ఏం చూసి రావడం లేదు. మీరు మంత్రి పదవి అయితే మీకు జన్మనిచ్చిన రాజమండ్రిలో ఎలాంటి అభివృద్ధి చూడాలనుకుంటారో చెప్పండి. చేస్తాం అప్పుడు దాన్ని బట్టి. అంటే ఏదన్నా చదవాలనుకున్నప్పుడు కానీ ఏదన్నా కాబట్టి ఆ గ్రూప్ ఎందుకు ఎంచుకున్నావు, ఆ విభాగాన్ని ఎందుకు పోతున్నారు, ఇంజనీరింగ్ క్లాస్ ఎందుకంటే ఒక విజన్ ఉంటుంది. నేను ఇది చదవాలనుకున్నా, అది చదవాలనుకున్నా. ఆ మంత్రి పదవి అవ్వాలనుకున్నప్పుడు నీ విజన్ ఏంటి? అసలుకి నీకు రాజకీయాల ఉన్న ఆసక్తే కాదు, నీ విజన్ ఏంటి? ఉంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడున్న సేవా విజన్ లేదు సార్. ఓకే, రాజమండ్రిలో ఇప్పటివరకు మీ సొంత ఊరు రాజమండ్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించారు ఇప్పటివరకు? ఆ సమస్యలను పరిష్కరించాలంటే ఏం చేయాలి? అంటే అప్పుడు సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలంటే కొంతమంది పెద్దోళ్ళని తీసుకొచ్చి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఓకే ఇది ఉంది, ఓకే సార్ ఇగో ఇలా ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని అప్పుడు ఆ టైం బట్టి. అంతే తప్ప ఇప్పుడే విజన్ వేసేసి ఇప్పుడే రాసుకొని ఇప్పుడు అలాగే సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే మొన్న రీసెంట్గా మన అరకు వ్యాలీలో ఇది జరిగింది, ఘట్టం జరిగింది. ఇప్పుడు అబ్బాయికి డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చారు, లేకపోతే ఎమ్మెల్యే ఇచ్చారు కదా. ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఏమి ఇవ్వలేదు. మంత్రి పదవి ఇచ్చారు డైరెక్ట్గా. మంత్రి పదవి ఇచ్చిన 6 నెలల లోపల అతన్ని చట్టసభల్లో ఇచ్చేయాలి. బట్ అయితే టైం లేదు కాబట్టి అది అయిపోతుంది. అది ఓకే ఓకే. సో వాస్తవంగా చెప్పాలంటే శ్రావణ్ని సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ అది ఇవ్వటం ఒక
నిజంగా గ్రేట్నెస్ కదా అది. గ్రేట్. అంటే తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ గిరిజన తెగకు చెందిన కాబట్టి గిరిజనుల్లో ఒక సానుభూతి కోసం కావచ్చు, గిరిజన ఓటర్లు లబ్ధి పొందడానికి కావచ్చు, నిజంగా గిరిజనులకు మేము మేలు చేస్తున్నామని ఒక ఇది కావచ్చు. ఎన్నికల స్టెంట్లో భాగంగా ఒకవేళ కిడార్ సర్వేశ్వరరావు బతికున్నంత వరకు ఆయనను మంత్రి పదవి దగ్గరికి కూడా పోలేదు, ఆయన విప్పుతోనే సరి చేశారు. కానీ ఆయన చనిపోయిన తరువాత గవర్నమెంట్కి ఆ కుమారుడికి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఆ అబ్బాయికి మంత్రి పదవి ఇవ్వాలని గవర్నమెంట్కి ఆలోచించింది. అదే ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంతో ఆనందించలేదు. పార్టీ మారాడే దానికోసమైనా, కానీ ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు, విప్పుతూనే ఆయన సరిపెట్టింది. ఆ రోజు గిరిజనులు కనిపించలేదు. కానీ ఆయన చనిపోయిన తరువాత ఆయన కుమారుడు శ్రావణి మంత్రి పదవి ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు, అది అందరికీ తెలిసినదే. అలాంటి దానికి మీకు సంబంధం లేదు కదా? సంబంధం అదే ఇచ్చారు అంటున్నారు. అదే అది అనుకోకుండా వచ్చిన వరం. అది మీరు కూడా ఎమ్మెల్యే అయితే అనుకోకుండా మీకు మంత్రి పదవి రావచ్చు. తొలి భేటీలోనే అరే ఒక మంచి ఆర్టిస్టు, మంచి కామెడియన్ కావచ్చు, ఇతనికి ఇస్తే బాగుంటుంది, మనకు కొద్దిగా ఇంకా ఆర్టిస్ట్ వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, మనకు ఒక ఆర్టిస్ట్ గుర్తింపు ఇచ్చినట్లు కూడా ఉంటుంది, ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, ఇది బాగుంటుంది. అదే ఆశించాం. అదే అంతవరకే తప్ప ఏమి నాకు ఇస్తేనే నేను అని చెప్పట్లేదు. కానీ విజన్ గురించి అడిగితే మీరు రాజమండ్రిలో పుట్టి పెరిగారు కదా, కానీ సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక రాజమండ్రి మీదనే ఒక క్లియర్ విజన్ మీకు లేనప్పుడు ఇక రాష్ట్రం గురించి ఎలాంటి విజన్ ఉంటుంది మీకు అసలుకి? అప్పుడు బట్టి పెద్దలు చెప్తున్నారు కదండి, ఇప్పుడు మీలాంటి సీనియర్స్ ఉంటారు కదా, ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, రాష్ట్ర అభివృద్ధి కలిస్తే మొన్ననే అధికారం చేపట్టాం మేమంటే పురిటి బిడ్డ లాంటి వాళ్ళము, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాము, ఇంకొక 5 సంవత్సరాలు నాకు అధికారం ఇస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తాం అంటున్నారు పెద్దలు. ఇప్పుడు అలీ గారు కూడా మళ్ళీ అదే ఎత్తుకుంటారేమో అని. అప్పుడు నేను మొన్ననే అండి మంత్రి అయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు తెలుసుకుంటాను, మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ఒకసారి నేను మంత్రి అయితే అప్పుడు మీ సమస్యలు పరిస్థితి. ఇప్పుడు డైరీ రాసుకుంటాను నేను, అంతా మొత్తం డైరీ మెయింటైన్ చేస్తున్నాను, నెక్స్ట్ మంత్రి పదవి ఇస్తే మళ్ళీ చేస్తాను అంటారేమో. అదే లేదండి, అలాగే లేదు. రానండి చూద్దాం, ఇప్పుడు ఎవరు పిలుస్తారో ఏంటో, వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటే బెటర్. ఓకే, దాని గురించి వైసీపీ నుంచి ఏమైనా అవకాశం ఉంది అనుకుంటున్నారా? అదే రావాలి, ఇంకా ఏం రాలేదు. ఈ నెల ఆఖరులో ఏ కండవ కప్పుకోబోతున్నారో తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీ లైఫ్ అచీవ్మెంట్ ఏంటి సార్? అలాగే నేనేమనుకోని రాలేదు సార్. ఓకే, అన్నీ అచీవ్మెంట్లు అవుతున్నాయి నాకు. అంతే. మీ హ్యాపీగా అంటే దైనందిన జీవితం అంటే డైలీ మీరు ఎలా మీ డైటింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు? నేను షూటింగ్ ఉంటే మార్నింగ్ 7 o'clockకి మా స్టాఫ్ వస్తారు, లేస్తారు, 8 o'clock షూటింగ్ వెళ్ళిపోతాను, మేకప్, టిఫిన్ చేస్తాను, కోఆర్డినేటర్ని పిలిచి సీన్ ఏంటి సార్ చెప్తాను, అడుగుతారు, నేను అడుగుతాను, వాళ్ళు చెప్తారు. ఏదైనా యాడ్ చేసుకోవాలంటే డైరెక్టర్ గారితో కూర్చొని యాడ్ చేసుకొని ఆ సీన్ స్టార్ట్ చేస్తాం. సో అలీకి ఏంటంటే ఒక 4 పేజీలు సీన్ ఇస్తే దాంట్లో కొద్దిగా యాడ్ చేసి, సో అద్భుతంగా ఆ సీన్ని మోల్డ్ చేస్తాడు అని చెప్పేసి అందరు డైరెక్టర్లు లైక్ చేయడం వల్ల ఈరోజు 1100 సినిమాలు లైక్ చేస్తాం. అది మా లైఫ్. ఇంకా అక్కడి నుంచి ఇక మన సొంత పనులు, డబ్బింగ్లు ఉంటాయి. ఎస్, డబ్బింగ్లు ఉంటాయి. ఈవినింగ్ పూట మాకు జిమ్కి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. బాడీ ఫిట్నెస్ 6 ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్. ఏదో సినిమాలో మీరు అది వేరేది బెలూన్. ఓకే, మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా మంచి వ్యక్తి. ఓకే, డెఫినెట్గా ప్రజలు డెఫినెట్గా ఆయన్ని మంచి నాయకుడు చేస్తారు. సక్సెస్ సాధిస్తాడని అనుకుంటున్నారా? డెఫినెట్గా సాధిస్తారు సార్, డెఫినెట్గా సాధిస్తారు. అంటే ఏది కూడా సరిగ్గా ఓపెన్ కూడా ఇంతవరకు ఏంది పార్టీ క్యాడర్ ఏదని చెప్పలేదు, పార్టీ నిర్మాణం కూడా ఎలా ఉంటుంది ఇంకా ఎవరికి తెలియదు, అసలు ఏ జిల్లాలో ఎవరు పరిశీలన చేస్తున్నారు, ఏం కథ, పార్టీ నిర్మాణం ఎలా ఉంది నేను అనుకుంటాను. మేబీ నెక్స్ట్ మంత్ ఏమైనా ఒక కొలుకు రావచ్చు, డెఫినెట్గా. ఓకే, ఉంటుంది. ఆయనకు కూడా ఇంత టైం తీసుకోరు కదా, డెఫినెట్గా. అంటే అది ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అందరి దగ్గర సలహాలు తీసుకొని డెఫినెట్గా మంచి నాయకుడు అవుతారు.